వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనియు క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలి నుండి కొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. చిన్న మన ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. మీ నిర్ణయము చొప్పున, మీ అనాది సంకల్పము చొప్పున, ప్రణాళిక చొప్పున వివాహాన్ని ఏర్పాటు చేశారు. మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా, చేరువచ్చిన మా అందరికి అవసరమైన శ్రేష్టకరమైన కుటుంబాలు చక్కదిద్దే అవసరమైన సందేశాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా వివాహానికి సిద్ధపడి ఉన్నటువంటి నూతన వధువులను బహుగా దీవించమని, ఈ వాక్యము ద్వారా ప్రతి హృదయంలో ప్రభువా, ప్రతి కుటుంబంలో మీ కార్యము జరిగించమని, మహిమను పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామమును బట్టి బ్రతిమలాడి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వాక్యం ఎరిగిన వారికి ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఈ దంపతుల గురించి, అకుల ప్రిస్కిల్ల గురించి. వీరి గురించి దైవ గ్రంథములు ఎక్కువ అధ్యాయాలు కూడా లేవు, కానీ వీరి చరిత్ర మాత్రం గ్రంథములో లిఖించబడింది, రికార్డ్ చేయబడింది. ఏమిటి వీరి విశేషం? పిల్లారా, కొన్ని విషయాలు ఇందులో నేను చూపించదలుచుకున్నాను. 3వ వచనములో చూస్తే, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండెను. భార్యాభర్తలు వీరు ఇటలీ నుండి వచ్చారు, కొత్తగా వచ్చారు. పౌలు కూడా అక్కడికి వచ్చారు. వీరు ఏం చేసేవారంటే డేరాలు కుట్టి జీవనోపాధిని సంపాదించుకునేవారు. అక్కడ చక్కని మాట ఉంది, వారితో కాపురము కలిసి కాపురము చేశారు. వినాలి ప్రియులారా, భార్య భర్తలైన వారి జీవితంలో మొట్టమొదటిగా ఉండవలసిన స్థితి ఏమిటి? కలిసి కాపురం చేయాలి. మీరు జాగ్రత్తగా వినాలి. ఇద్దరు స్నేహితులకు రూములు ఉన్నారనుకోండి, వింటున్నారా? ఇద్దరు స్నేహితులకు రూమ్ లో ఉన్నారు. వారి గురించి ఏమనుకుంటాం? రూమ్మేట్స్ అంటాం. వాళ్ళ గురించి కాపురం చేస్తారంటావా? కాపురం అన్న మాట కేవలం భార్యాభర్తలకు మాత్రమే వర్తిస్తుందన్న సంగతిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కలిసి కాపురం చేశారు. వారితో పాటు పౌలు కూడా ఉన్నట్టుగా మన వాక్యం చూడగలుగుతున్నాం. తర్వాత చూస్తే వారు కలిసి పనిచేశారు. అవదే మాట చూద్దాం. వారు కలిసి పనిచేయుచుండిరి. సోమరులు కాదు. ఎవరు? పనివారు, పని తరము కలిగిన వారు, పని చేసేవారు, కలిసి పని చేయుచుండిరి. మీరందరికీ తెలుసు, మరి ముఖ్యంగా పంతులయ్య గారు, సుదర్శన్ గారికి ఇంకా బాగా తెలుసు అనుకుంటాను. కలిసి ఉంటే చెప్పండి, మీరే చెప్పాలి. ముఖ్యంగా పంతులయ్య చెప్పాలి. కలిసి ఉంటే గట్టి చెప్పాలి, పడిపోతావు. మిమ్మల్ని ఎండలో కొంచెం అలా చేయాలి అంతే. కలిసి ఉంటే కలదు సుఖం. చూడారా, కలిసి పని చేశారు, కలిసి కాపురం చేశారు. సమయాన్ని బట్టి వేగంగా వెళ్తున్నాను, ఏమనుకో. ఇంకా వారి జీవితంలో చూద్దాం, మరికొన్ని విశేషాలు ఉన్నాయి. 18వ వచనం చదువుకుందాం. 18వ అధ్యాయం 18వ వచనం. పౌలు ఇంకా బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరులతో సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కింకరీలో తన తల్లి వెంట్రుకలు కత్తిరించుకొని ఓడకి సిరియకు బయలుదేరను. ప్రిస్కిల్లా, అకుల అనువారు అతనితో కూడా వెళ్ళింది. జాగ్రత్తగా వినాలి. ప్రిస్కిల్లా, అకుల అనువారు పౌలుతో కూడా వెళ్ళింది.
మనము 3వ వచనం చూసినట్టు వారు పనిచేసేవారు, నేరాలు కుట్టుకొని జీవించేవారు. పౌలేమో ఎవరు? సేవకుడు, ఒక మిషనరీ. పౌలు తన సువార్త ప్రయాణములో మరలా అక్కడి నుంచి కెంక్రేలో నుంచి సిరియాకు బయలుదేరాడు. విరాని ప్రియులారా, సేవకుల పట్ల, సేవ పట్ల దంపతులకు ఉండవలసిన ఆసక్తి ఏంటో మీరు జీవితంలో కనబడుతుంది. ఇంకేమిలబ్బా, పౌలు నాలుగు మన కారు ఉన్నాడు, ఇంకా పోతే పోయినాడులే, మనం బాగా చెప్పడు, పోతే పోయినాడు, మనం ఫ్రీగా ఉండవచ్చు అని అనుకోలేదు. కానీ ఈ అకుల ప్రిస్కిల్లలు కాపురం చేసేవారు మాత్రమే కాదు, పని చేసేవారు మాత్రమే కాదు, పౌలుతో కూడా పరిచర్యలో ఏకీభవించిన వారు. ఒక క్రైస్తవ కుటుంబానికి ఉండవలసిన మూల పునాదులు వినాలి. ఉన్న స్థలాన్ని, ఉన్న చోటును, ఉన్న స్థితులు వదిలిపెట్టి వెళ్ళడం అంటే అది ఈజీనా? చెప్పండి. ఈ ఊరికి పెళ్లికి ఒక రోజు రావాలంటేనే ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అలా కాకుండా పరిచర్యకు పౌలు వెంట వెళ్ళాలి అంటే ఎటువంటి వసతులు ఉంటాయో తెలియదు, ఎక్కడ భోజనం దొరుకుతుందో తెలియదు, ఎక్కడ ఏమి సంభవిస్తుందో తెలియదు. కానీ ప్రభు మీద నమ్మకంతో, విశ్వాసంతో వారు పౌలు వెంట వెళ్ళారు, పరిచర్లు పాలి భాగస్తులయ్యారు. ఇది వారికి ఉన్న ఒక స్పెషాలిటీ. సమయాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాను. మరొక మాట చూద్దాం రండి. 26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. చూద్దాం 24వ వచనంలో, అపోల్లో అనే ఒక యూదుడు వారి దగ్గరికి వచ్చాడు, ఎఫెసుకు వచ్చాడు. ఈ అకుల ప్రిస్కిల్లా పౌలు వెంట ఉంటూ పౌలు బోధలు విన్నారు. ఆ అపోల్లో అనే ఆయనకు అంతగా వాక్య జ్ఞానం లేదు కాబట్టి వినిచేశారు. అతడు వచ్చిన సంగతిని విన్నారు. ఎఫెసుకు అపోల్లో వచ్చిన విన్నారు. విని ఆయన కత్తికొద్ది ఆయన పోతారులే, మనకేం పడింది అని అనుకోలేదు. కానీ చేర్చుకున్నారు. అక్కడ మాట్లాడింది అడుగుండి చేర్చుకొని రాబడింది 26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని అతను అపోల్లోను చేర్చుకొని. వీళ్ళరా, ఒక సేవకుని చేర్చుకోవడం అంటే చెప్పాలి. ఇక్కడ ఉన్నారు క్రైస్తవులు, ఒక సేవకుని చేర్చుకోవడం అంటే పరిచర్య చేయాలి, అంతేనా? ఆయన అవసరాలు తీర్చాలి, పరిచర్య చేయాలి. అపోల్లో కూడా వీరికి తెలియదు. ప్రభునామన వచ్చాడు, చేర్చుకున్నారు, పరిచర్య జరిగించారు. అంటే అర్థం, వీరు పౌలుతో పాటు సహదాసులుగా వెళ్ళడం మాత్రమే కాదు, తమ ఇంటికి వచ్చిన వారికి పరిచర్య చేసేవాడు. పరిచర్య చేసే దంపతులు వీరు. ఇంకా ముందుకు వెళ్దాం. దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. తరువాత అతడు దేవుని మార్గం మరి పూర్తిగా విశదపరచిరి అంటే వివరించిరి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇంకొకరికి బోధించాలి అంటే వీరికి ఏమై ఉండాలి? తెలిసి ఉండాలి. ఇక్కడ మన మధ్య సార్ గారు ఉన్నారు. సార్, నువ్వు పిల్లలకు బోధించాలి అంటే ముందు నీకు తెలిసి ఉండాలా వద్దా? పాఠం చెప్పడానికి ముందు ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పుడు అతనికి బోధిస్తున్నారు అంటే మీరేమయ్యారు? బోధకులయ్యారు. బోధకులయ్యారు అంటే మీరు వాక్యములో ప్రవీణులయ్యారు అని అర్థం. వాక్యములో ప్రవీణులయ్యారు అంటే ఉరికైతారా? బైబిల్ గూట్లో పెడితే కారు, బైబిల్ తల కింద పెట్టుకుంటే కారు. వాక్యము చదవాలి, వాక్యము ధ్యానించగలిగితే వాక్యములో ప్రవీణులు అవుతారు, ఇతరులకు బోధించగలుగుతారు. విచిత్రం ఏమిటంటే ఈనాడు మనకు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి, బోధించే బోధకులు ఉన్నారు, దైవ మందిరాలు ఉన్నాయి. కానీ వారికి మందిరాలు లేవు. అప్పటికి బైబిల్ ప్రింటింగే కాలేదు, పూర్తి కాలేదు రాయడం. అటువంటి స్థితిలో కూడా వీరు వాక్యమును బోధించారు అంటే వాక్యం పట్ల ఎంత ఆసక్తి, పరిచర్య పట్ల ఆసక్తి, వాక్యం పట్ల ఆసక్తి, చేర్చుకోవడం ఆసక్తి.
ఇంకా చూద్దాం, ముందుకు వెళ్దాం. 27వ వచనంలో అతడు అక్కయ్యకు పోదోలు ఇచ్చినప్పుడు అతను చేర్చుకోవాలని సహోదరులను ప్రోత్సాహపరచు అని వ్రాయబడింది. అంటే అతడు అక్కయ్యకి వెళ్ళాలనుకుంటే ఏం చేశారు? వీళ్ళు ప్రోత్సహించారు. అకుల ప్రిస్కిల్ ఏం చేశారు? ప్రోత్సహించారు. ప్రోత్సహించడం అంటే అనా చల్లగా పోయి రాపోనా టాటా బై బై అని చెప్పడం. అతన్ని ప్రోత్సహించాలని బిబ్లికల్ గా వ్రాయబడిన మాట ఏమిటంటే అతనికి అవసరమైనటువంటి సమకూర్చి, ఇప్పట్లాగా మనకు ఇప్పుడున్నట్లుగా బస్సులు, ఆటోలు, హోటల్స్ లేవు. ఆ దినాల్లో ప్రయాణం అతి కష్టం. ఆ కష్టతరమైన ప్రయాణానికి అవసరమైనవన్నీ సమకూర్చి అతనికి ఇచ్చారని అర్థం, ప్రోత్సహించింది. ఇదండి క్రైస్తవ కుటుంబము, అకుల ప్రిస్కిల్ల కుటుంబంలో ఉన్న విషయాలు. మంచిది. ఇలాగున ఈ కుటుంబము వాక్యము లేకపోయినా, దైవ సేవకులు బోధించకపోయినా, మందిరాలకు వెళ్ళకపోయినా, ఏలాగు ఈ కుటుంబం ఇంతగా ప్రభు కృపలో ఎదిగి దైవ లిఖితం చేయబడింది, రికార్డు చేయబడింది. దానికి ఒక సీక్రెట్ ఉంది. ఉంటున్నారా? కుటుంబానికి ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ మన అందరికి తెలుసు, కానీ ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. స్త్రీలారా ఇక్కడ రాయబడింది. స్త్రీలారా అని సంబోధించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక డ్యూటీ పెట్టాడు. ఏమిటంటే ప్రభువునకు వెళ్ళి మీ సొంత పురుషులకు లోబడి. అకుల ప్రిస్కిల్ల జీవితం మనం కొంచెం ఆలోచన చేస్తే, పౌలు వెంట వారు వెళ్ళారు. పౌలు వెంట వారు వెళ్ళారు. వెళ్ళే సమయంలో ప్రిస్కిల్ల అనవచ్చు, నువ్వు పోతే పోరావు కానీ నేను రానడవచ్చు. కానీ అకుల మాట ప్రిస్కిల్ల విన్నది. లోపడాలి. ఎందుకనంటే ఇక్కడ వ్రాయబడింది, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు ఏమైనాడు? శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శిరస్సు. ఈ శిరస్సు లేకపోతే శరీరానికి ఏం లేదు చెప్పాలి. ఈ శిరస్సే లేకపోతే శరీరానికి లేదు. క్రీస్తు సంఘమునకు ఎలాగో శిరస్సు, స్త్రీకి పురుషుడు అలాగ శిరస్సు ఉన్నాడు. అందుకని లోబడి ఉండాలి, గౌరవించాలి. ఇచ్చిన చెప్పాను కానీ అబ్రహామును శారా ఎవరిని పిలిచింది? యజమానుడా, మై మాస్టర్, నా యజమానుడు అని పిలిచింది. గౌరవించింది యజమానుణ్ణి, లోబడింది. ఇది కుటుంబానికి పునాది. కిందికి వస్తే 25వ వచనములో పురుషులారా
పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, మీరును మీ భార్యను ప్రేమించు. అటువలే క్రీస్తు కూడా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘమును ప్రేమించి అది కలంకమైనను అది కలంకమైన ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను దోషమైనది గాను మహిమ గల సంఘము గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై పరిశుద్ధపరచుట దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తను తాను అప్పగించుకొనెను. ఇక పురుషుల గురించి చెప్తున్నాను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించు. ఈ రెండు బ్యాలెన్స్డ్ గా స్త్రీ పురుషునికి లోబడాలి, పురుషుడు స్త్రీని ప్రేమించాలి. ఈ రెండు బ్యాలెన్స్డ్ గా నడవాలి. అబ్రహామును శారా మై మాస్టర్ అని పిలిచింది, నా యజమాడు అని పిలిచింది. పురుషులు కూడా ఏమని పిలవాలో రాయలేదు కానీ భార్యను గౌరవించాలి. ప్రేమించడంలోనే ఉంది గౌరవం. గర్వం కాదు, గౌరవం. కొందరు వచ్చి ఉన్నారు ఆ ఎంగేజ్మెంట్ రోజు. వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. గుర్తు ఉందో లేదో నాకు తెలియదు. ఎంగేజ్మెంట్ రోజు ఒక ప్రసంగం చెప్పాం. నిత్యము నువ్వు నాకుండునట్లు అని వ్రాయబడింది అక్కడ. ఎవరికి? పురుషునికి. ప్రధానం చూసుకోవడానికి దయాదాక్షిణ్యమును చూపుట అని ఉంది. ఉందా? హోషేయ గ్రంథంలో తిప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఏం చేయాలంటే ఆ పాత నిబంధన గ్రంథంలో దయాదాక్షిణ్యమును చూపుట వలన అని వ్రాయబడింది. కొత్త నిబంధనకు వచ్చేపాటికి ప్రేమించుట అని వ్రాయబడింది పురుషునికి. హోషేయ గ్రంథంలో నమ్మకత్వం వ్రాయబడింది స్త్రీకి. ఇక్కడ వ్రాయబడింది లోబోటు అని వ్రాయబడింది. లోబోటు నమ్మకత్వం ఉంది, లోబోటులో గౌరవించడం ఉంది, లోబోటులో ప్రేమించడం ఉంది, లోబోటులో సన్మానించడం ఉంది, ప్రేమించడంలో కూడా అంతే. కనుక పిల్లరా కానీ ప్రమాణాలు చేసుకోబోతున్నారు అనే నేను విన్నారు. ఎప్పుడైనా ఎప్పుడు విన్నారు? పెళ్ళిలో విన్నారు. ఇంకా అనే నేను అని రాష్ట్రపతి మొదలు పెడతాడు, అనే నేను అని స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ మొదలు పెడతాడు. మీరు కూడా అది చెప్తాడు. అనే నేను మొదలు పెడతాడు, అనే నేను ఆయన మొదలు పెడతాడు. అనే నేను నిన్నే ప్రేమించి నిన్నే ఆదరించి కీడుకైనను మేలుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును అనారోగ్యమందును సుఖమందును దుఃఖమందును నిన్నే ప్రేమించి చేస్తారా? చేసినారు లేదా? చేసినారు లేదా? అందరూ చేస్తున్నారు, వీళ్ళు చేయబోతున్నారు. అయితే ప్రమాణము చాలా చక్కగా ఎవరు రాశారో కానీ చక్కని పదజాలంతో పొందుపరిచారు ప్రమాణాన్ని. దానికి కట్టుబడి ఉంటే చాలు కుటుంబాలు సవ్యంగా దివ్యంగా వెలిగిపోతాయి, ఆశీర్వదించబడతాయి. కానీ విచారకర విషయం ఏంటంటే పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోతారు. ఎవరమన్నా పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోతారు, దైవ వాక్యాన్ని మర్చిపోతారు, తమ సొంత జ్ఞానం ఉపయోగిస్తారు. అప్పుడే మొదలవుతుంది కుటుంబంలో అలజడి, అశాంతి, అసమాధానం మొదలవుతుంది. కనుక ఒక సామెత ఉందండి, మీకు తెలుసో తెలియదు కానీ నేను చెప్తాను. వినాలి. అక్కడ కూడా అక్కడి అది తిరుగుతానే ఉంటుంది, మనం చూపిస్తానే ఉంటుంది. మీరు నవ్వినారా చూపిస్తుంది, దిక్కులు తీరా చూపిస్తుంది. వినాలి. వింటున్నారా? సముద్రాన్నైనా ఏదైనా అమ్మలైన చెప్పాల, సముద్రాన్నైనా
కాళ్ళు తడవకుండా దాటవచ్చు, సముద్రాన్నైనా కాళ్ళు తడవకుండా దాటవచ్చు, కానీ సంసారాన్ని మాత్రం కళ్ళు తడవకుండా చెప్పాలి. ఇప్పుడు సంసారాన్ని మాత్రం కళ్ళు తడవకుండా వస్తాయి కన్నీళ్ళు ఏదో ఒక సమయంలో ఒక సందర్భంలో. కనుక సంసారం అనగానే, కాపురం అనగానే ఒక పూలబాట కాదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అప్ అండ్ డౌన్స్, ఎన్నో కష్ట నష్టాలు అన్నిటిని ఎదుర్కొంటూ వెళ్ళాలి, ఎదురీత ఈదాలి ఈ సంసార సాగరంలో. దానికి ఒకే ఒక సూత్రం ఏమిటి అంటే, పురుషుడు భార్యను చెప్పాలి, పురుషుడు భార్యను ప్రేమించాలి, గౌరవించాలి. వినాలి ప్రియులారా, సహోదరులారా, పురుష ధీరులారా వినాలి. భార్య అంటే, వింటున్నారా, భార్య అంటే బానిస కాదు. ఏమ్మా, భార్య అంటే బానిస కాదు. మేము చిన్నగా ఉన్నప్పుడు పల్లెటూరులో స్త్రీల సంగతి చూసాం. రాత్రికి అన్నం లాగా అన్నం తినడం ఉండగలేమో, కానీ దెబ్బలు తినడం మాత్రం చాలా ఇళ్ళు, అందరిలో కాదు. భార్య అంత హీనంగా చూసేవారు. దేవునికి స్తోత్రం. ఈనాటి దినాల్లో సమాజం మారిపోయింది, సమాజం మారిపోయింది. మేము సైతం అన్నిటికీ సిద్ధం అంటున్నారు. వార్డు మెంబర్ నుంచి దేశ రాష్ట్రపతి వరకు ఎవరున్నారు? ఈనాడు మన రాష్ట్రపతి ఎవరండి? ద్రౌపది ముర్ము. ఆమె ఆ స్త్రీ మాత్రమే కాదు, ఒక ఆదివాసి. ముర్ము అనేది ఆదివాసి ఒక జాతి, మాకు బాగా తెలుసు మేమున్న ప్రాంతంలో. ఈనాడు స్త్రీలు తక్కువ లేరండి. ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. మరి అయ్యగారు తెలుసు కానీ ఒక శాస్త్రవేత్త, క్రిస్టియన్ ఖగోళ శాస్త్రవేత్త ఉంది. ఆయన పేరు సునీత విలియమ్స్. మన 7వ తారీఖు ర్యాకెట్లో వెళ్ళాల్సిన పోస్ట్ పోయింగ్ ప్రోగ్రామ్. ఒక 4-5 సంవత్సరాల క్రితం ఆమె 11 నెలలు అంతరిక్షంలో పరిశోధన చేసి భూమి మీద వచ్చింది. 3-4 సంవత్సరాల క్రితం. మళ్ళా మన 7వ తారీఖు ప్రోగ్రామ్ అంటే క్యాన్సిల్ అయిపోయిందో కారణాలు బట్టి మళ్ళా రెడీగా ఉంది. అది తెలుసా? ఒక క్రైస్తవురాలు సునీత విలియమ్స్, ఖగోళ శాస్త్రవేత్త. స్త్రీలంటే చులకనగా భావించకూడదు పురుషులారా, మరి గౌరవించాలి, మర్యాదగా పిలవాలి. కొందరు మాటలు వింటా ఉంటా అప్పుడప్పుడు బరువుడిని పిలిచినట్టు, కుక్కని పిలిచినట్టు. అంత చులకన, మర్యాదగా పిలిచాను. నేను ఎంత బాగా పిలిచి అడగండి, నా భార్య ఎక్కడ ఉంది, పిల్లలతో అడగండి. ఇక్కడ మా కోడళ్ళు కూడా ఉన్నారా? మా కోడళ్ళు అత్త మా మామ ఏం పిలిచారు అడగని చెప్తారు. గౌరవంగా పిలవాలి. కుటుంబంలో గౌరవం నేర్పాలి. మన తర్వాత తరం వారికి మనం చూసి ఇతరులు కూడా గౌరవాన్ని నేర్చుకోవాలి, గౌరవించాలి. భార్య ఎప్పుడైనా బానిస కాదు, బాధ్యత కలిగిన బాధ్యురాలు. నేనే ఉన్నానండి. నేను బయట సరుకులు తెచ్చి పెట్టేవాడిని. ఇంట్లో ఏం వండుతారో ఏముందో నాకు తెలియదు, ప్లేట్లు తీసుకొచ్చి పెట్టేదో నాకు తెలియదు. కుటుంబ బాధ్యతలను భరించేది బాధ్యురాలు భార్య. కానీ భార్య అంటే చులకన, అలకన. ఒకప్పుడు అనుకుంటే అనేవారు ఒంటింటి, చెప్పండి గట్టి చెప్పండి, ఒంటింటి కుందేలు అని పేరున్నది ఒకప్పుడు. ఇప్పుడు ఒంటింటి కుందేలు అంతరిక్షంలో ప్రయాణించే శాస్త్రవేత్తలయ్యారు. భార్య అంటే చులకనగా భావించకూడదు, ప్రేమించడంలోనే ఉంది, గౌరవించడం కూడా. భార్య అంటే బాధడం కాదు, భార్య అంటే ఆదరించాలి. ఇవి లేనప్పుడు భర్త అంటే స్త్రీ కూడా లోబడాలి. వింటున్నారా? శిరీష, పంతులయ్య గారు, సుదర్శన్ గారు తెలుసు పేరు. ఇది మీకు కాదు, అందరికీ, మాకు అందరికీ. ఈనాడు కుటుంబాల్లో శాంతి లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో అశాంతి అలజడుతో మగ్గుచున్న రోజుల్లో ఈ క్రైస్తవ పునాదులు ఉండగలిగితే అలజడికి, అశాంతికి, అసమాధానానికి
ఇక చోటే ఉండదు. ప్రభు కోరుకున్న అటువంటి కుటుంబాలనే ఆత్మీయ కుటుంబం. కనుక ప్రియులారా, నేను ఒక్క ఉదాహరణ చెప్తా. ప్రాక్టికల్ గా మేము నేపాల్ బార్డర్లో ఉన్నప్పుడు హిందువుల ఇంట్లో ఉంటే బాడెక్కు అక్కడ పూజలు నేపాల్ వాళ్ళకి కూడా నేపాల్ దేశం అయితే ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోయినారు. వాళ్ళ ఇంట్లో బాడెక్కున్నాం. ముసలాం గొనుగుతూ ఉంటుంది. మాకు నేపాలీ భాష వచ్చు, వాళ్ళు ఏం మాట్లాడి మాకు అర్థమవుతుంది. మేము మాట్లాడితే మధ్య వాళ్ళకు రాదు. వరండా ఉంది ఇంటి ముందర, ముస్లింల లోపల ముస్లాం లోపల నేపాల్ భాష గుణుతా ఉంటుంది. మాకు మధ్య గోడ పైన టాప్ లేదు, గోడ మాత్రమే. వారికి బైబిల్ లేదు, వాక్యం లేదు. వారికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే ముసలామె గురుగుతుంటే ముసలాడు వచ్చి బయట కుర్చీలో కూర్చుంటాడు సైలెంట్ గా. అసలు ఉన్నాడా లేదా? అది అలా ఉంటే ఒక్కోసారి ముసలాయన కొనుగుతా ఉంటాడు, ముసలాయన బయటకు వచ్చి చీరలో కూర్చుంటుంది వరండాలో సైలెంట్ గా. ఇది వారి కుటుంబ జీవితం. హిందువులండి పక్కా 3 పుట్లు పోయి చేసేవారు. ఆయన మాట్లాడితే ఏమవుతుంది? గొడవ అవుతుంది. ఒకరు మాట్లాడుతుంటే ఒకరు సైలెంట్ గా ఉన్నారు, ఒకరు మాట్లాడుతుంటే ఒకరు సైలెంట్ గా ఉన్నారు. ఇది కుటుంబంలో ఒక రహస్యం. వారి ద్వారా నేను పాఠం లేదు ప్రాక్టికల్ గా. ఇదండి కుటుంబంలో నేను గొప్ప, నా మాటే గొప్ప, నా మాట చలామణి కావాలి అనే భావన ఉంటే ఆ కుటుంబం పొందనే. కొన్నిసార్లు భర్త చెప్పే మాటలు అయిష్టంగా ఉండవచ్చు, కానీ కొంచెం ఓపిక పట్టాలి. భార్య చెప్పే మాటలు అవిష్టంగా ఉండవచ్చు, కొంచెం ఓపిక పట్టాలి. తర్వాత అవే సెట్ రైట్ అవుతాయి. కొంచెము ఓపిక, కొంచెము సహనం గొప్ప మేలుకు పునాది వేస్తుంది. సమయం అయిపోతుంది. ఒకసారి ఒక ప్రసంగి చెప్పిన ఉపమానం చెప్తా వినండి. ఒక ప్రసంగి చెప్పిన ఉపమానం. భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుతున్నారు. ఏమిటి కొట్లాట అంటే, పప్పులో కరెంట్ చెప్పాడు, నాకు అలా తెలిసినట్టే ఉంది. పప్పులో ఉప్పు ఎక్కువైందంట. ఏం ఇంత ఉప్పు వేసినావు అన్నాట భర్త. ఏమో పొరపాటు సర్ది, ఇంకా కొంచెం అంతే, నువ్వు ఎప్పుడైనా అంతే, నాకు తెలుసు సంగతి. ఆయన పాటు రెట్టి పట్టి ఇద్దరు భోజనం కూడా వండుకున్నారు. కోసం వండుకున్నారు. వండుకొని పొద్దురికి దిగి రావాలని వీళ్ళ వాళ్ళకి ఈమె వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసుకున్నారట. పొద్దురికి దిగి వచ్చినారు. ఏమిటి వివాదం ఇంత తీవ్రంగా ఉంది, ఇంత వచ్చాక పెద్ద ఆయన అమ్మా ఇంతకీ కొట్లాట కారణం ఏంటి? చెప్పండి, మీ కొట్లాట కారణం ఏంటి? ఉప్పు తెచ్చిన ముప్పు. ఇక్కడ చిన్న దాంట్లకు చిన్నగా ప్రారంభమై పెద్దగా చేసుకోకూడదు. ఉన్నదానికి అక్కడే స్టాప్ చేయాలి, కట్ చేయాలి. అప్పుడే కుటుంబాలు ఆత్మీయంగా వర్ధిల్లుతాయి, కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి, కుటుంబాలు శాంతి సమాధానంతో ఉంటాయి, కుటుంబాలు ఆత్మీయంగా ఉంటాయి. వీటన్నిటికి ముఖ్యంగా కుటుంబంలో హక్కుల పిస్కిల్ల జీవితంలో దైవ సేవకుడు ఉన్నాడంటే దైవ సన్నిధి అక్కడ ఉంది, దేవుని వాక్యం ఉందంటే దేవుడు అక్కడ ఉన్నాడు. ఏ కుటుంబంలో దేవుని వాక్యము, ఏ కుటుంబంలో దేవుని ప్రార్థన, ఏ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుందో ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు. దేవుడున్న చోట అసమాధానానికి చోటు ఉండదు. ఎందుకనగా సమాధాన కర్తయ్యకు అధిపతి అయిన దేవుడు. కనుక ఆ వాక్య సూత్రాలను జీవితంలో పాటిస్తే, ఇప్పుడు చెప్పుకోయే ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తే అది ఎంత అందమైన కుటుంబం, ఎంత రమ్యమైన కుటుంబంగా భూమి మీద స్థాపించబడుతుందో ఊహించలేము. ఒక చెప్పాలంటే అటువంటి కుటుంబం భూమి మీద ఒక చిన్న పరలోకం లాగా ఉంటుంది. ఒక
మనవి, ఇప్పటి వరకు అశాంతితో అసమాధానంతో ఉన్నారా కుటుంబాల్లో? దయచేసి చర్చ చేసుకోండి, కుటుంబాలు కట్టుకోండి. కుటుంబాలు దేవుని కొరకు సాక్షార్థంగా, దేవుని మహిమ కొరకు సాక్షార్థంగా మన కొరకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకోండి. మరొకసారి వధువులకు కూడా విన్నపం, మీరు చేసే ప్రమాణాలు చాలా 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 విలువైనవి. ఈరోజు ఆయన చెప్తే నేను పలుకుతున్నాను కాదు, ఆ ప్రమాణాలకు విలువ ఉంది. ఈ ఘడియలు, ఈ ప్రమాణ ఘడియలు, ఈ సమయం, ఈ వేదిక ఎంతో ఎంతో విలువైనది. మళ్ళీ ఈ ఘడియలు రావు సుమా. కనుక ఈ సమయంలో క్రైస్తవ పునాది, దైవ గ్రంథం, క్రైస్తవ మేనిఫెస్టో దైవ గ్రంథం, క్రైస్తవ మాన్యువల్ దైవ గ్రంథం. గ్రంథాన్ని అనుసరించండి, గ్రంథాన్ని చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని. ప్రార్థనతో పూర్వకంగా భక్తుల జీవితాలు ఎన్నో ఉన్నాయి. అబ్రహాం శారా అయితేనేమి, ఇస్సాకు రిబ్కా అయితేనేమి, ఇలా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మాదిరి కుటుంబాలను మాదిరిగా ఉంచుకొని వెళ్ళగలిగితే అంతకంటే గొప్పగా ఆశీర్వదించబడతారని చెప్పడంలో సందేహం లేదు. కనుక సమయం ముగిసిపోయింది. 2:30 భోజనాలు, 1 గంటల మ్యారేజ్ అయిపోతుంది. నేను కూడా ముగిస్తున్నాను. అకుల ప్రిస్కిల లాంటి జీవితం మన జీవితంలో ఉండగలిగితే ఎంత ధన్యకరం. చిన్న కుటుంబం, గొప్ప సందేశం వారి ద్వారా. దానికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, పురుషుడు భార్యను ప్రేమించాలి, స్త్రీ భర్తకు లోబడి ఉండాలి. ఈ రెండు కరెక్ట్ గా సెట్ అయినాయంటే కుటుంబంలో ఏ పొరపాటు కూడా జరగదు, సాతాను ప్రవేశించలేడు. కనుక ఈ వాక్య సందేశం ద్వారా మనందరికి ఒక ఆదరణ ఏమిటంటే, మన కుటుంబాలు చక్కగా కట్టుకుందాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న వధువుల కుటుంబం కూడా చక్కగా కట్టబడి అనేకులకు ఆదర్శవంతంగా, ప్రభువులకు మహిమకరంగా, వ్యక్తిగతంగా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగింపు చేస్తున్నాను. అందరికీ వందనములు. థ్యాంక్ యూ. చక్కని వార్త